మెడ వెనకాల బ్లాక్ ప్యాచ్ ఉందా? ప్రీ డయాబెటీస్ 90% కన్ఫర్మ్. ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ ముందు వచ్చే స్టేజ్. లక్షణాలు ఏముండవు కానీ కొన్ని సైన్స్ ఉంటాయి. నెంబర్ 1 క్యాంథోసిస్ నైట్రికాన్. మెడ చుట్టూ మురికి పట్టిందని లేదా ఎండకి ట్యాన్ అయిందనో మిస్టేక్ ఫీల్ అవుతుంటారు. ఇవే ప్యాచెస్ చంకలో, వీపు మీద, గ్రాయిన్ లో కూడా ఏర్పడతాయి. నెంబర్ 2 కొత్తగా పులిపిర్లు ఏర్పడటం. ఈ డయాబెటీస్ లో నార్మల్ కంటే కొంచెం ఎక్కువ షుగర్స్ ఉంటాయి. యూటిలైజ్ చేయడానికి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ వల్ల స్కిన్ లో సెల్స్ ఎక్కువగా పెరిగి కొత్తగా పులిపిర్లు ఏర్పడతాయి. అలాగే నల్లటి మచ్చలు కూడా. నా దృష్టిలో ప్రీ డయాబెటీస్ అంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టు. జాగ్రత్త పడితే షుగర్ రాకుండా ఆపొచ్చు. జీవితాంతం ఈ మందులు వేసుకుని గోల ఉండదు. ప్రీ డయాబెటీస్ ని రివర్స్ చేసే ఫుడ్స్ చెప్తాను. పాలకూర, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, మెంతులు, బెండకాయలు, ఆస్పరాగస్, పప్పు ధాన్యాలు, శనగలు, రాజ్మా, ఫిష్, జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్, బ్రౌన్ రైస్, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్. అవాయిడ్ చేయాల్సినవి చిప్స్, పేస్ట్రీస్, కుకీస్, వైట్ బ్రెడ్, మైదా, షుగరీ డ్రింక్స్, లిమిట్ వైట్ రైస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ ఆర్డర్ లో తినండి భోజనం. వెజిటబుల్స్, తర్వాత శనగలు లేదా ఎగ్, లాస్ట్ లో రైస్ తినండి. ఇలా తింటే ముందుగా ఫైబర్ మన డైజెస్టివ్ ట్రాక్ట్ లోకి వెళ్ళి ఒక మెష్ లాగా ఫామ్ అవుతుంది. షుగర్ రక్తంలో స్లోగా రిలీజ్ చేస్తుంది. 10 to 15 మినిట్స్ తిన్న తర్వాత బ్రిస్క్ వాక్ చేయాలి. ఒక బండికి ఫ్యూయల్ ఎలా కావాలో బాడీ కూడా షుగర్ అనేది ఎనర్జీ కోసం. నడవడం వల్ల కండరాలు ఇన్సులిన్ ద్వారా లోపలికి తీసుకుంటాయి, ఖర్చు అయిపోతాయి. మజిల్ బిల్డ్ చేయండి. మజిల్స్ అనేవి షుగర్ కి ట్యాంక్, ఇవి యూజ్ చేసేసుకుంటాయి. డైట్ లో కొంచెం మార్పులు, ఎక్సర్సైజులు చేస్తే 5 to 7% వెయిట్ తగ్గామనుకోండి 55% షుగర్ వచ్చే రిస్క్ తగ్గించవచ్చు. 80% మంది ప్రీ డయాబెటీస్ ఉందనేది కూడా తెలియదు, ఎందుకంటే నొప్పి ఉండదు కాబట్టి. కొంతమంది డాక్టర్స్ ఈ ప్రీ డయాబెటీస్ గురించి పేషెంట్స్ కి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ ఈ విషయాలు మీకు తెలియాలి. ప్రీ డయాబెటీస్ షుగర్ రేంజ్ తినకముందు 100 నుంచి 120, తిన్న తర్వాత 140 నుంచి 199. ఇయర్లీ 1 చెకప్ అవసరం. స్పెషలిస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ కలవండి. ఈ పెరిగిన షుగర్ గుండెలో ప్లాక్స్ ఫాస్ట్ గా ఫామ్ అయ్యేలాగా చేస్తారు. యోగాలో సూర్య నమస్కారాలు 3 రౌండ్లు, వజ్రాసన, మండుకాసన, ధనురాసన, ఇవి యోగా ట్రైనర్ సమక్షంలో చేయండి. విసరల్ ఫ్యాట్ అంటే లివర్, ప్యాంక్రియాస్ చుట్టూ ఉండే ఫ్యాట్. ఏ స్కానింగ్ లేకుండా విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉందో లేదో నేను చెప్తాను. ముందుకి కొంచెం ప్రెస్ చేయండి. గట్టిగా వెళ్తే విసరల్ ఫ్యాట్ ఉందని అనుకోవచ్చు. ఫిర్మ్ బెల్లీ టెస్ట్ అంటారు. రెండోది వేస్ట్ సర్కంఫరెన్స్, నడుము చుట్టుకొలత. మగవారిలో 40 ఇంచులు, ఆడవారిలో 35 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే విసరల్ ఫ్యాట్ ఉంది. ఇన్సులిన్ పనితీరు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ షుగర్స్ ని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఎక్కువ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తాయి. ఇలా ఓవర్ ద టైం ఇన్సులిన్ ని రిలీజ్ చేసి బీటా సెల్స్ ఎగ్జాస్ట్ అయిపోయి డయాబెటీస్ వస్తుంది. విసరల్ ఫ్యాట్ అంటే ఫ్యాటీ లివర్. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే డిఎంఎన్ కామెంట్ చేయండి. నేను మీ డాక్టర్ ఇరుకుల వెంకటేష్, ఎండి జనరల్ మెడిసిన్.